జమ్మికుంట పురపాలక సంఘం ఓటర్ల అన్నదమ్ముల అక్కజల్లులకు నమస్కారం. మీ మాధవక్క మీకు నమస్కారం చేసి ఒకటే ఒక ముచ్చట చెప్తా చూసుకోండి. 15వ వార్డుల బిల్లాడి సుధారాణి మా ఆడబిడ్డ మా ఆడ కూతురు ఆడ ఎలక్షన్స్ నిలబడింది బీజేపీ తరఫున. ఈ పెద్ద పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది, పదవి వస్తుంది కానీ ఎట్లా మాట్లాడాలో సక్కంగా నోటికి ఒక తీర్వా వాక్కు ఉండదు. ఎట్లా పడితే అట్లా పెద్ద మనుషులని ప్రధానమంత్రిని ఓడి ఎట్లా పడితే అట్లా మాట్లాడుడే. మోరీ సాఫ్ చేసుకొని ఆడబోతావా ఈడబోతావా అంటే ఆడ ఈడ ఎందుకు పోతామే ఆడీడ మేము గెలుచుకొని నిన్నే అడుగుతాం. అర్థమైందా? మేము గెలుచుకొని మా కౌన్సిలర్లను మేము గెలుచుకుంటాం, మా కార్పొరేటర్లను మేము గెలుచుకొని ఏం చేస్తాం? ఎవరు ముఖ్యమంత్రి అడుగుతాం, ఏదా మా ఫండ్ ఏడా తీవడిది అని. నువ్వు అడుగుతావు ఆ ఫండ్? నువ్వు కేంద్రమైన ఫండ్ అడుగుతున్నావు కదా, మరి మాకిచ్చే ఫండ్ నువ్వు మాకు ఇవ్వకుండా ఎట్లా కూర్చుంటావు? కాబట్టి మనం బీజేపీని గెలుచుకొని తీరాలి. కనీసం గ్రామాల వరకు, ఊర్ల వరకు, మున్సిపాలిటీల వరకు, జిహెచ్ఎంసీ వరకు డబ్బు ఏడ అవుతుందో తెలియాలి మనకి. అంతే, అర్థమైందా? మా ఓల్డ్ సిటీలు చూడండి, ఎంఐఎంకి ఎప్పుడు డబ్బులు దోచిపోస్తారు. వీరు ఏడ రోడ్లు సాఫ్ కావు, ఏం సాఫ్ కావు, మంచిగా తినేస్తుంటారు వీళ్ళు. కాబట్టి అట్లా డబ్బు పోవద్దంటే మనోళ్ళని గెలిపించుకోవాలి, బీజేపీని గెలిపించుకోవాలి. రూపాయలు మనోళ్ళు వసూలు చేసుకుని వస్తారు, మనోళ్ళకి ఊర్లల్లో మున్సిపాలిటీలలో ఖర్చు పెట్టుకుంటారు. ఎప్పటికైనా తెలుసుకోండి నాయన. మాడ కూతురికి బిల్లాడి సుధారానికి ఓటేసి గెలిపించండి. జై తెలంగాణ.